నమస్తే, నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ పనిచేస్తుందా? మరి పని చేయాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ పనిచేస్తుందా? నాకు కూడా ఇదే డౌట్. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందరికీ పనిచేస్తుందంటే ఎవరైతే సరిగ్గా అప్లై చేస్తారో వాళ్ళకి పనిచేస్తుంది మేడం. ఎవరైతే సరిగ్గా అప్లై చేయరో వాళ్ళకి సరిగ్గా పనిచేయదు. అండ్ ఇది ఎలా అనిపిస్తుంది అంటే మన లోపల ఉన్న ఎనర్జీని బట్టి ఉంటుంది. మనలో కనుక పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. మనలో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. దానికోసం మీరు ఇప్పుడు చూడండి, కళేజా రిలీజ్ అయింది. అప్పుడు ఎంతోమంది చూసారు, చాలామందికి అవేర్నెస్ లేదు. సో ఇప్పుడు చాలామందికి సీక్రెట్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఆ వీడియో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు సీక్రెట్ పుస్తకం చదివారా? అంటే సీక్రెట్ రాసినప్పుడు చదివితే బాగుంది, చదవలేదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి సార్? ఇది మాత్రం నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్ళేసుకుంటే మట్టి. ఏంటండి దాని మీనింగ్? ఎస్ అండి, అంటే చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్లో మనలో ఏ ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీని ఆకర్షించుకుంటాం. అయితే కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఈ సినిమాలో చూసినట్టయితే, సినిమాలో చూపించినట్టయితే నెగిటివ్ అంటే చూపించడం జరిగింది. అంటే వారు ఏది ముట్టుకున్నా అది అక్కడ ఆగిపోతుంది. సో ఎందుకంటే వారి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంటే అలాంటి రిజల్ట్స్ వస్తాయి. అందుకోసమే ఎందుకు మేము ట్రైనింగ్ ఇస్తామంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిస్తే పర్ఫెక్ట్ ఒక ట్రైనర్ దగ్గర స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే టీవీలో చూసి నేర్చుకుంటే సరిపోద్ది, బుక్స్లో చూసి అప్లై చేద్దాం అనుకుంటారు. అలా రిజల్ట్స్ రావు మేడం. ఎందుకంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సరిగ్గా ఉపయోగించుకోకపోతే తెలియకపోతే నెగిటివ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫీలింగ్స్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. మనలో నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసినప్పుడు మాత్రమే మనకు వర్కౌట్ అవుతుంది. సో ఎలా అప్లై చేయాలి అదన్నిటి కూడా స్టెప్ బై స్టెప్ ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనలో ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఏది కావాలంటే అది హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరీర్ని ఆకర్షించుకోవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు జరిగిపోతుంటాయి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూసారండి హరిత గారు, ఏమనిపించింది మీకు? ఏమనుకుంటే అది జరగట్లేదు. అక్కడ హీరోయిన్ ఏదైతే అనుకుందో ఆ ఉందో అక్కడే ఆ సరౌండింగ్ పీపుల్స్లో కూడా వర్క్ అవుతుంది. మీరు చూడండి, ఐరన్ లెగ్ గురించి విన్నారండి? ఒకసారి సినిమాలో కూడా ఐరన్ లెగ్ శాస్త్రి గురించి కూడా చూపిస్తుంటారు. ఎస్ అక్కడికి వెళ్ళగానే అతను ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా అక్కడే అయిపోతాయి. ఒకసారి బ్రహ్మానందానికి ఐరన్ లెగ్ శాస్త్రికి చాలా ఒక కామెడీ సన్నివేశాలు ఉంటాయి మేడం. బట్ కరెక్ట్ మేడం. అక్కడ మీరు చూసినట్టయితే అక్కడ లెగ్ పెడితే అక్కడ ఆ పని అంటే ఎనర్జీ అండి. అంటే ఎవరిలో ఏ ఎనర్జీ ఉండేది మనం చెప్పలేం. పాజిటివ్ ఎనర్జీ పీపుల్స్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా అనుకున్న పనులన్నీ జరిగిపోతుంటాయి. మంచి మెయిటిని ఏమంటారంటే ఒకటి మేడం, ప్రతి మనిషిలో 2 ఎనర్జీస్ ఉంటాయి మేడం. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నీలో కనుక నెగిటివిటీ తక్కువ ఉండి పాజిటివిటీ ఎక్కువ ఉంటే అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న జరుగుతాయి. లేకుండా నెగిటివిటీ ఎక్కువ ఉండి పాజిటివిటీ తక్కువ ఉంటే అనుకున్న పనులన్నీ ఆగిపోతాయి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ప్రాక్టీస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి హరిత గారు. ఎప్పుడైతే మా క్లాసెస్లో అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా ఒక సిస్టమ్ స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిలే ప్రాక్టీస్. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే లోపల ఉన్న అంత నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనుకోండి, ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది మేడం. ఎన్ని ఇష్యూస్ మేడం, ఛాలెంజ్ అందరికీ ఉంటాయి మేడం. ఛాలెంజ్ లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఇష్యూస్ లేని వారు ఎవరు ఉండరు. ఎన్ని ఛాలెంజ్ వచ్చినా కూడా నేను హ్యాండిల్ చేయగలను అని ఎవరికైతే అనిపిస్తుందో వారి జీవితంలో సక్సెస్ సాధిస్తారు. వచ్చింది ఇష్యూలు వచ్చినాయి, నా వల్ల కాదు, నేను ఇంతే అనుకున్నప్పుడు వారి జీవితం అక్కడితోనే ఆగిపోతుంది. అలా కాకుండా నేను ఎన్ని ఇష్యూస్ వచ్చినా సరే నేను తట్టుకోగలను, నేను ఎదుర్కోగలను, నా జీవితంలో నేను అన్నీ సాధించుకోగలను అని ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తారు. ఏదైనా నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుందా? ఎస్, ఏదైనా సరే నమ్మకం మీద. అస్తమించిన సూర్యుడు అన్ని ఉదయిస్తాడా లేదా? చాలామందికి ఏంటంటే డ్రాప్అవుట్ అయిపోతారు, నాకు వల్ల కాదు, నా జీవితం ఇంతే అనుకుంటారు. బట్ ఒకటి నేను చెప్పేది ఏమిటంటే నీ జీవితం ఎన్నైనా ఉండనివ్వండి, వెయిట్ చేయండి. పేషెన్స్. చాలామందికి ఎందుకు ఈ ఇష్యూస్ అంటే పేషెన్స్ ఉండదు. వారు చిన్నప్పటి నుంచి ఒక వాతావరణంలో పెరిగి ఉంటారు, ఒక సిచ్యువేషన్ రాగానే తట్టుకోలేకపోతున్నారు. అసలు ఎలా అంటే చూడండి, గేమ్స్ బాగా ఆడిపియాలండి. చిల్డ్రన్స్కి ఎవరైనా సరే గేమ్స్ ఆడిపియాలి. అయితే ఎందుకు చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడిపియమంటున్నారంటే గేమ్లో ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఓడిపోయినప్పుడు ఎవరు కుంగిపోకుండా మరోసారి నేను గెలుస్తారని ఆడుతారు మేడం. జీవితం అని కూడా ఒక ఆట లాంటిదే. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ బిజినెస్లో మీకు లాస్ వచ్చింది అనుకోండి, నేను మళ్ళీ ప్రయత్నించితే నేను గెలుస్తారని ఆశ ఉంటే ప్రయత్నిస్తారు.
నేను ప్రయత్నించిన చుట్టుపక్కల నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇంకా అవసరమా మళ్ళీ నీకు, ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకున్నావు. ఎక్కడికి వెళ్ళినా ఉంటారు మేడం. అటువంటి వాళ్ళు వినకూడదు మేడం. ఎందుకంటే మీకు సింపుల్ ఒక స్టోరీ చెప్తున్నాను మేడం. ఓకే, ఒక కప్పలు ఒక బావి ఉంది. ఆ బావిలో రకరకాల కప్పలు ఉన్నాయి మేడం. ఓకే, అన్ని కప్పలు ఏం చేస్తున్నాయంటే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. ఒక కప్ప పైకి వెళ్తుందంటే నీ వల్ల కాదు అన్నీ చెప్పడం మొదలుపెట్టేది. బట్ ఒక కప్ప మాత్రం ఎవరేమన్నా పైకి ఎక్కేసి దూకేసింది మేడం. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ కప్ప చెవుటుంది మేడం. ఏంటి, బయటకు వచ్చిన కప్ప చెవుటుంది. మిగతా అన్ని కప్పులు చెవులుండేసరికల్లా నువ్వు వెళ్ళలేవు, నువ్వు గెంతలేవు, నువ్వు బయటికి వెళ్ళలేవు అని చెప్పేయడం వల్ల మిగతా కప్పలందరినీ బిలీవ్ చేసాయి, నమ్మాయి. బట్ ఒక కప్ప మాత్రం బయటికి వెళ్ళింది. ఆ బయటికి వెళ్ళిన కప్ప చెవిటిది. అలానే ఉండాలి మనిషి కూడా. మన లక్ష్యం సాధించాలంటే హరిత గారు చుట్టుపక్కల వాళ్ళని ఏం పట్టించుకోకూడదు. లక్ష్యం సాధించాలి అంటే ఏం పెట్టుకున్న వాళ్ళు అనవసరమైన నెగిటివ్ పర్సన్స్ చెప్తుంటారు, కామెంట్ చేస్తుంటారు. ఏ కామెంట్ చేసినా మనం చూడండి, ఫస్ట్ స్టేజ్లో నవ్వుతారట మేడం. మనం ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు వీనికి అవసరమా, ఇంత అవసరమా, వీనికి ఏం తెలుసు, అసలు అవుతుందని నవ్వుతారట. తర్వాత కొంచెం మనం ముందుకెళ్ళి విమర్శలు స్టార్ట్ అవుతాయి. సెకండ్ స్టేజ్లో విమర్శలు స్టార్ట్ అవుతాయి. థర్డ్ స్టేజ్లో యాక్సెప్టెన్సెస్, అంటే ఇంతవరకు మనల్ని ఎవరైతే నవ్వారో, ఎవరైతే విమర్శించారో వారే మనల్ని యాక్సెప్ట్ చేస్తుంటారు. ఈ స్టేజ్ దాటాలంటే మనలో ఏముండాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇది చూసావు, సరిగ్గా వర్కౌట్ కాకపోతే ఎలా ఉందో సరిగ్గా పని చేయించడం నేర్చుకోవాలంటే మనలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. దానికోసమే మెడిటేషన్ నేర్పిస్తామండి హరితగా. మెడిటేషన్ వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. అండ్ క్లారిటీ విజులేషన్, అంటే చూడండి ఎంత క్లారిటీగా వాళ్ళు విజులేషన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అంత బెటర్గా ఉంటుంది. గ్రాటిట్యూడ్, ఎంత గ్రాటిట్యూడ్గా ఉంటే వాళ్ళ లైఫ్ అంత బెటర్గా ఉంటుంది. అఫర్మేషన్స్ ఎలా రాయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లాస్లో నేర్పిస్తామండి హరిత. ఓకే, అంటే అనుకుంటే ఏదైనా సాధ్యం, అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అవుతుంది అంటున్నారు. ప్రతి ఒక్కరిలో ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్ మీరు బయటికి తీస్తారు. అంటే ఎలా ఉంటాయి క్లాసెస్, ఎవరెవరు అటెండ్ కావచ్చు? ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అండి. 8 years నుంచి మొదలుకుంటే 80 years వరకు ఉన్న ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వచ్చు. అయితే నేనేమంటానంటే మీరు ఎట్లైనా రండి, అసలు మీకు ఏమైనా హెల్త్ కానీ చూడండి హరిత గారు, మొత్తం 4 issues గురించి ఎక్కువ నా దగ్గరికి వస్తారు. కొంతమంది హెల్త్ గురించి వస్తారు, కొంతమంది మనీ గురించి వస్తారు, కొంతమంది రిలేషన్షిప్లో వస్తారు, కొంతమంది కెరియర్లో వస్తారు. వాళ్ళకి హెల్త్ అయినా కానీ, మనీ అయినా కానీ, రిలేషన్షిప్ అయినా కానీ, కెరియర్ కానీ ఎలా ఉన్నా సరే వాటి అన్నిటి పక్కన పెట్టేసి ధైర్యంతో వాళ్ళకి ఏం చేస్తారంటే ముందు పాజిటివ్ యాటిట్యూడ్ నేర్పిస్తాం మేడం. ఎక్కడైతే ధైర్యం ఉందో, ఆత్మవిశ్వాసం ఉందో వాళ్ళు ఏదని కూడా సాధిస్తారు. సో అది వాళ్ళలో బిల్డప్ చేయించి వాళ్ళు సక్సెస్ పయనింపజేస్తారు. అంటే ఒకటే మేడం, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక డెమో క్లాస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మేడం. అంటే ఎలా అంటే చూడండి, ఒక కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్కి నచ్చిన తర్వాత నాతో పాటు జర్నీ కూడా చేయొచ్చండి. అలా ఉంటుంది క్లాసెస్. థ్యాంక్ యూ అండి. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ద్వారా చూపిస్తారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో. నాకు క్లాస్ అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే సైట్ ఒకటి అనుకున్నాం సార్, అది ఆల్మోస్ట్ ఇవాళ అక్కడికి వచ్చి వెళ్తున్నాను, అది కూడా ఓకే అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి సుధారాణి గారు. మీరు మరిన్ని ప్రాపర్టీస్ తీసుకోవాలి, మరింత గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నామండి సుధారాణి గారు. మీరు నా జీవితంలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలు నేను ఎన్నో ధ్యానాలు చూసినాను కానీ మీ ధ్యానం నాకు రిజల్ట్ కనపడింది సార్. అమ్మా నాన్నని కలపడం ఒకటి, నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు, ఎలా అంటే 10,000 ఎట్నుంటి వచ్చిందో కూడా తెలియదు సార్. ప్లస్ నైట్ వచ్చేసి నాది తాలిబట్టు చైన్ పెరిగిపోయింది సార్. అది ఎలా చేపించుకోవాలా, డబ్బులు లేదు అని నేను ఆలోచిస్తా అంటే పోయి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో 50,000 కట్ట కనపడింది సార్. గ్రేట్. నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి. మీకు విశ్వానికి మనస్ఫూర్తిగా రోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్.